మరి కొంతమంది కొన్ని సంప్రదాయాల ప్రకారంగా ఈ ఏడాది తెచ్చిన గణపతిని వచ్చే సంవత్సరం నిమజ్జనం చేస్తూ ఉంటారు కదండి. మరి అటువంటి వాళ్ళు ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి ఈ ఏడాది పొడవునా? వినాయకుడికి సిద్ధి బుద్ధి అనే ఇరువురు భార్యలు ఉన్నారు, శుభుడు లాభుడు అనే ఇరువురు కుమారులు ఉన్నారు అంటూ కూడా పురాణాలు చెబుతాయి. ఈ సంస్కారాన్ని పాటించే వాళ్ళతో ఉత్తర హిందుస్థాన్లో ఉన్నారు, నార్త్ ఇండియా అని చెబుతాం మనం. ఆ ప్రాంతాలలో ఇలా ఒక సంవత్సరం వినాయకుడిని పూజించి ఆ వినాయకుడిని ఆ సంవత్సరం అంతా పూజ చేసి మరుసటి సంవత్సరానికి మరో కొత్త వినాయకుడిని కొనుక్కు వచ్చి పూజ చేసి పాత వినాయకుడిని కింద పెట్టేసి ఆ స్థానంలో ఈ వినాయకుడిని పెడతారు. ఇక నుంచి ఈ వినాయకుడికి ఏ సంవత్సరం అంతా పూజలు అవుతాయి. ఇలాంటి సంప్రదాయం పాటించే వారి ఇండ్లకు కుడివైపు ఎడమవైపు శుభ లాభ అని రాసుకుంటారు, గుర్తుపెట్టుకోవాలి. ఉత్తర హిందుస్థాన్లో ఈ సంప్రదాయం ఉంది. అలా పాటించే వాళ్ళంతా గత సంవత్సరం అర్చించిన వినాయకుడి విగ్రహానికి గచ్చగచ్చ అని చెప్పి కింద పెట్టి మళ్ళీ వెంటనే ఈ విగ్రహాన్ని పెడతారు. వెంటనే ఆ విగ్రహాన్ని అదే రోజు నిమజ్జనం చేయాలి. కొంతమంది ఆ విగ్రహానికి కూడా 14 రోజులు 11 రోజులు పూజలు చేసి అన్నింటితో పాటు నిమజ్జనం చేస్తున్నారు. కానీ సంప్రదాయంలో మట్టుకు అదే రోజు నిమజ్జనం చేయాలి అని ఉంది. మరి ఇప్పుడు చాలామంది మట్టి గణపతితో పాటుగా శిలా ప్రతిమలను, పంచలోహ ప్రతిమలను కూడా ఒకవేళ పూజిస్తే మరి వాటి నిమజ్జనం ఏ విధంగా చేయొచ్చు అంటారు? వాటికి నిమజ్జనం లేదండి. శైలి దారుమయి లౌహి లేప్య లేఖ్యాచ సైకతి మనోమయి మణిమయి ప్రతిమ అష్టవిధాస్మృత అంటుంది భాగవతం. 8 విధములైనటువంటి ప్రతిమలను మనం అర్చించవచ్చు. శైలి రాతితో చేసింది, అలాగే లోహంతో చేసింది, చెక్కతో చేసింది, మణులతో చేసింది, ఇలా లేదా చిత్రించింది, లేప్య లేపనంతో చేసింది, ఉసికతో చేసింది శివలింగం. ఇలాగా 8 రకాల ప్రతిమలలో సిద్ధి వినాయక స్వామిని మట్టి ప్రతిమగానే మనం అర్చించాలి. కాదండి మా ఇంట్లో శిలా విగ్రహం ఉంది పూజ చేసుకుంటాం అంటే అలాంటి వాటికి నిమజ్జనాలు లేవండి. వాటిని సంవత్సరం అంతా పూజ చేసుకోవాలి. వాటిని మేము ఇలాగే పాటిస్తాం కదా. ఎలా అంటే ఈ 11 రోజులు పూజ చేసి గచ్చగచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర అని చెప్పేసి ఆ పటం ఆ విగ్రహాన్ని మళ్ళీ పూజా గదిలో ఎక్కడి నుంచి తెచ్చామో అక్కడ పైన పెట్టేసేయాలి, కింద తెచ్చి పెట్టుకోవాలి, పూజ చేయాలి. 11 రోజులు మళ్ళీ పైన చెప్పి పెట్టాలి. విగ్రహాన్ని విగ్రహంగా చూసి అందులో మనం ప్రాణాన్ని ఆవాహన చేసినప్పుడు అసునీతే పునరస్మాసు చక్షు అని చెప్తాం. అసునీతి ప్రాణములు తీసుకొచ్చేటటువంటి ఒక నీతి ధర్మం. ప్రాణప్రతిష్ఠ చేయాలి, గచ్చగచ్చ చెప్పాలి, మళ్ళీ ఎక్కడ పెట్టేసుకోవాలి. ఇది ఇప్పుడు మనం చూస్తే మహానగరాల్లో కానీ పెద్ద పెద్ద పట్టణాలలో కానీ ఇప్పుడు గణపతి నిమజ్జనం చేసేటప్పుడు కూడా అందరూ సామూహికంగా ఎంతో ఉత్సాహంగా ఒక ప్రత్యేకమైన పద్ధతితో నిమజ్జనం చేస్తూ ఉంటారు. అంటే డప్పుల చప్పుళ్ళతోటి నృత్యాలతోటి బాగా జోరుగా హోరుగా చేస్తూ ఉంటారు. అది సమంజసమేనంటారా? ఏ దేవతకు లేనటువంటి నామం సహస్రనామావళిలో వినాయకుడికి మాత్రమే ఉంది. ఆ నామము ప్రతిగ్రామాధిదేవతాయై నమః. గ్రామానికి అధిపతి వినాయకుడు. కాబట్టి సామూహికంగా తిలగ్గా ప్రారంభం చేశారు, బాంబేలో అని చెప్తారు, 1892 అంటారు. ఈ కథలన్నీ పక్కన పెట్టేస్తే వేల సంవత్సరాలుగా గ్రామాధిపతిగా వినాయకుడిని అర్చిస్తున్నాం మనం. కాబట్టి సామూహికంగా సంఘ చైతన్యానికి ప్రతీకగా అందరూ కలిసి కుల మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా అందరూ కలిసి మెలిసి అన్నదమ్ముల వలె ఆ స్వామిని అర్చించాలి. అయితే ఈ అర్చించే సమయంలో, ఊరేగింపు సమయంలో ఎలా ఉండాలి మనం? ఆయన ఎలా ఆనందిస్తాడు? ఆ సమయంలో నృత్య గీతాది వాద్యైశ్చ తప్పనిసరిగా ఉండాలి. నృత్యము, గీతము, వాద్యము, ధూపము, దీపము 5 లక్షణాలు అని చెప్తారు, ఊరేగింపు లక్షణాలు. ఈ 5 ఉండాలి. మనము తెల్లని వస్త్రాలు ధరించి పవిత్రమైన గణపతి నామాన్నే ఉచ్చరిస్తూ గణేష్ మహారాజ్కి జై అనో, గణపతి మోరియా అగలే బరసుతూ జల్దీ ఆ అని హిందీలో చెబుతూనో గణపతి నామాన్నే ఉచ్చరిస్తూ తెల్లని వస్త్రాలతో తిలకం ధరించి పవిత్రంగా ఏమండి వినాయకుడు ఊరేగింపులో పాల్గొంటున్నాం మనం. పవిత్రంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి, సుశిక్షితుడైనటువంటి గణపతి సైనికుడి వలె ఉండాలి. ఆయన స్వామి గణాధిపతి వస్తున్నాడు, మనమంతా ఆయన సైన్యంగా నడుస్తున్నాం, ఆయనకు ప్రతినిధిగా ఉన్నాం. అది మర్చిపోకూడదు. సమూహికంగా వచ్చే ఈ ఊరేగింపులో ఉండే ప్రతి వ్యక్తి కూడా గణపతి సైన్యంలోని వాడు.
గణపతి యొక్క కనుసన్నలలో ప్రవర్తించేటటువంటి వాడు. సైన్యాధిపతి ఎలా ఉంటాడో ఆయన ఆజ్ఞలో ఉండే సైన్యం ఎంత క్రమశిక్షణతో ఉంటుందో, కవాతు చేస్తూ ఉంటుందో అలాగే మనము ఉండాలి. లేమంటే గణపతి భక్తులం కామండి. క్రమశిక్షణతో ఉన్నామా గణపతి భక్తులమండి. గణపతి మన మనసులో ఉన్నాయండి. క్రమశిక్షణ తప్పామా ఈ ఊరేగింపులో పాల్గొనడానికి మనకు అర్హత లేదండి. ఇలా జ్ఞాపకం పెట్టుకుందాం. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి గణపతి నిమజ్జనానికి సంబంధించి ఎన్నో చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. చూసారు కదండి, ఇది ఈనాటి ప్రత్యేక కార్యక్రమం గణపతి నిమజ్జనం. మీరు కూడా ఆ స్వామిని మనసారా ధ్యానించి భక్తి శ్రద్ధలతో విధి విధానాలను అనుసరించి నిమజ్జనం చేయండి. ఆ స్వామివారి కరుణ మీకు కూడా సంపూర్ణంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.